విశాఖ వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూ ఉంది. కొద్ది నెలల క్రితమే విశాఖ నగర అధ్యక్షులుగా ఉన్న పంచకేల రమేష్ బాబు తన పదవికి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి జనసేనలో చేరారు. అనంతకాలంలోనే జనసేన పార్టీ ఆయన్ని ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులుగా కూడా నియమించింది. అయితే ప్రస్తుతం మరొక పేరు కూడా తెరపై బలంగా వినిపిస్తూ ఉంది. ఆయనే ప్రస్తుతం విశాఖ నుంచి వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్. అయితే ఈయన రాజకీయ ప్రస్థానం ఒకసారి చూసినట్టయితే ప్రజారాజ్యం పార్టీ ద్వారా కూడా ఆయన మొదటగా ఎమ్మెల్యే అభ్యర్థిగా విశాఖ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2014లో వైసీపీ నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి మరొకసారి ఓటమి పాలయ్యారు. అయితే 2019లో ఈయన కాదని వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కూడా అక్రమైన విజయ నిర్మలు కేటాయించారు. అయితే అప్పుడు ఆ సమయంలో ఆమె కూడా ఓటమి పాలైన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఆ సమయంలో వంశీ అనుచరులు కూడా వైసీపీ కార్యాలయంపై కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత జరిగిన మేయర్ ఎన్నికల్లో వంశీకి మేయర్ ఇస్తామంటూ కూడా వైసీపీ అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే చివరి క్షణంలో వంశీని కాదంటూ కూడా అదే తూర్పు నియోజకవర్గానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగని హరివెంకట కుమార్కి మేయర్గా కూడా అవకాశం కల్పించింది. అయితే అప్పుడు అలక్కపాను పెక్కిన వంశీకి కూడా వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తామని చెప్పింది. అయితే సంవత్సరంన్నర క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీకి కూడా వంశీకి అవకాశం ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం వంశీ 2024 ఎన్నికలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే వైసీపీ అధిష్టానం గాజువాక ఎమ్మెల్యేగా పోటీ చేయాలని లేదంటే విశాఖ ఎంపీగా పోటీ చేయాలని కూడా వంశీపై ఒత్తిడి తీసుకొచ్చిన సమాచారం అంతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు అన్ని విధాలుగా పావులు కలుపుతున్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఏదైతే వంశీ రాజీనామా చేస్తున్నారు, వంశీ పార్టీ నుంచి దూరమై జనసేనలో చేరుతున్నారని సమాచారం అందగానే వైసీపీ అధిష్టానం కూడా అలర్ట్ అయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో విశాఖ నగర అధ్యక్షులు కోలా గురువులు కూడా స్వయంగా వంశీ ఇంటికి వెళ్లారు, ఆయనతో సంప్రదింపులు చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఆ పట్టు వేయట్లేదని కూడా సమాచారం అందుతుంది. అతి త్వరలో ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వంశీకృష్ణ కూడా జనసేన పార్టీలోకి చేరే అవకాశం కూడా ఉందని కూడా సమాచారం అంతా ఉంది. అయితే ఆయన టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా ఇష్టపడుతున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఈ విషయం అయితే విశాఖ రాజకీయాలు కూడా ప్రకంపనలు రేపుతుందని చెప్పవచ్చు. ఏదైతే నారా లోకేష్ యువగలం యాత్ర విజయవంతం కావడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వారయాత్ర కూడా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో కూడా చాలా వరకు వైసీపీకి చెందిన టికెట్ రాని నేతలు కూడా బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు జనసేన లేదా టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి పావులు కలుపుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే వంశీ కూడా చాలాసార్లు బహిరంగంగానే ఆ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. గత సుదీర్ఘకాలంగా పార్టీ కోసం కష్టపడినప్పటికీ కూడా అవమానాలు మిగిలాయని కూడా బాధపడినట్టు కూడా సమాచారం. 2019లో ఆయన్ని ఎమ్మెల్యే కాదని మేయర్ ఇస్తామని చెప్పారు. అయితే మేయర్ కూడా ఇవ్వకపోవడంతో కూడా ఆ సమయంలో అలకపాను చెప్పినప్పటికీ కూడా అయితే పార్టీ కోసం కూడా నిరంతరం కష్టపడ్డారని చెప్పవచ్చు. క్యాడర్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ఉత్సాహం నింపేవారని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలో రావడంలో కూడా వంశీ కూడా తన బాధ్యతను నెరవేర్చారని చెప్పవచ్చు. వంశీ కూడా కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా వంశీ అయితే అలకపాన్పు వేయలేదని చెప్పవచ్చు. అతి త్వరలో ఖచ్చితంగా జనసేన పార్టీలో ఆయన చేరే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. ప్రజారాజ్యం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా మొదలు పెట్టారు. అయితే చిరంజీవి కుటుంబంతో కూడా ఇప్పటికీ కూడా సన్నిహిత సంబంధాలు అయితే వంశీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే తూర్పు నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గంలో కూడా బలమైన నేతకి కూడా వంశీకి గుర్తింపు ఉంది. ఎంఈవి సత్యనారాయణ తీసుకొచ్చి అక్కడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా పార్టీ నియమించినప్పటికీ కూడా వంశీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. వంశీ రాజీనామా చేస్తూ ఉన్నారు. అతి త్వరలో జనసేన పార్టీలో చేరుతున్నారని సమాచారం అందుకున్న వెంటనే అధిష్టానం కూడా దీనిపై ఫోకస్ పెట్టింది. వెంటనే కోలా గురువులు కూడా రాయబారం కోసం వంశీ ఇంటికి పంపించారు. అయితే చాలాసేపు వంశీతో కూడా గురువులు చర్చలు జరిపిన పరిస్థితి ఉంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా జనసేనలో అయితే వంశీ చేరుతున్నారంటూ వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా వైసీపీపై పడే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైతే ఇటీవల కాలంలోనే పీకే కూడా ఏదైతే ఇప్పటి వరకు వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కూడా 2 రోజుల క్రితమే మంగళగిరిలో నారా లోకేష్తో కలిపి నారా చంద్రబాబుతో భేటీ అయిన నేపథ్యంలో కూడా చాలామంది వైసీపీకి చెందిన నేతలందరూ కూడా తన రాజకీయ భవిష్యత్తుపై కూడా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. అయితే 2024 ఎన్నికలకి మరో 3 నెలలు ఉందనగా కూడా చాలా వరకు వైసీపీ నేతలు టీడీపీ వైపు లేదా జనసేన వైపు కూడా చూస్తున్నారు సమాచారం అందుతుంది. ఎందుకంటే వైసీపీ అధిష్టానం ఇప్పటికే చాలా మంది సిట్టింగ్కి కూడా టికెట్లు ఉండవంటూ కూడా బహిరంగంగా చెప్పిన పరిస్థితి ఉంది. గత కొన్ని రోజుల క్రితమే గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న తిప్పల దేవన్ రెడ్డిని కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తప్పించి కొత్త వారికి అక్కడ అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఏదేమన్నప్పటికీ కూడా తూర్పులో ఈసారి ఎలాగైనా వెలగపూడి రామకృష్ణ బాబుపై ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం ఎంఈవిని బరిలో దించినప్పటికీ కూడా అక్కడ కీలక పాత్ర పోషించిన యాదవ సామాజిక వర్గం ఓట్లు కూడా దూరమయ్యే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ చివరి క్షణంలో అక్రమైన విజయ
నిర్మలను కూడా తప్పించి ఎంవివి సత్యనారాయణకి ఇవ్వడంతో అక్కడ యాదవ సామాజిక వర్గం కూడా ఖచ్చితంగా పార్టీకి దూరమయ్యే అవకాశం కూడా లేకపోలేదని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే వంశీ కూడా గత 10 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడినప్పటికీ కూడా తగిన ప్రాధాన్యత లేదంటూ కూడా బహిరంగంగానే ఆయన బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వంశీ జనసేనలో చేరుతారా, లేదంటే ఆయన అధిష్టానం ఏదైతే వైసీపీ అధిష్టానం బుజ్జగింపులకు లొంగుతారా అనే కోణంలో కూడా చూడవలసిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా నారా లోకేష్ యువగలం ఎఫెక్ట్, పవన్ కళ్యాణ్ వారయాత్ర ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని ఈ మరికొద్ది రోజుల్లోనే వైసీపీకి చెందిన ముఖ్యమైన నాయకులు కూడా టీడీపీ జనసేనలో చేరే అవకాశం కూడా లేకపోలేదని కూడా గుసగుసలు అయితే గట్టిగానే వినిపిస్తాం. ఈ నేపథ్యంలో వంశీ ఒకవేళ జనసేనలో చేరితే ఖచ్చితంగా ఆయన అనుచరుగానం, అదేవిధంగా చాలామంది వైసీపీ కార్పొరేటర్లు కూడా జనసేనలో చేరే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో అయితే వంశీ బుజ్జగింపులకు లొంగుతారా, లేదంటే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలోకి చేరుతారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో కిట్టు ట్రూత్ న్యూస్ విశాఖ నుంచి.